సైకిల్ అబ్బాయి. మీది విజయవాడ అన్నారు, మరి ఈ ఊళ్ళో? 6 నెలల క్రితమే మా అన్నయ్యకి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది. ఐసి. ఏమిటి, ఊరు నుంచి వస్తున్నారా? లేదండి, మా ఊరికి అవును కరెక్ట్, ఇప్పుడే మా ఊరి నుంచి వస్తున్నాను. జస్ట్ ఇప్పుడే వస్తున్నాను. అలాగా, మీ పట్నం ప్రియురాల కోసం వచ్చారనుకుంటాను. కరెక్ట్, ఆ అమ్మాయి కోసం వచ్చాను. ఇంకా ఇక్కడే ఉండిపోతాను. ఓకే, ఆల్ ది బెస్ట్ ఇన్ యువర్ లవ్ అఫేర్. వస్తాను. సైకిల్ అద్దెకి కావాలి. మిమ్మల్ని ఎప్పుడు ఈ ఊళ్ళో చూడలేదే. రంగారావు గారు మా చుట్టాలు, నేను వాళ్ళ ఇంటికి వచ్చాను. అలాగా, మీ పేరు? లలిత. మంచి పేరు, గుడ్. సైకిల్ ఇస్తారా? ఇవన్నీ మొగాళ్ళ సైకిళ్ళు. పర్వాలేదు, సైకిల్ తొక్కడం అంటే నాకు చాలా ఇష్టం. అలాగా, అయితే ఈ సైకిల్ తీసుకెళ్ళండి. ఇది కాస్త మెతక సైకిల్, ఉత్తుత్తుగా కింద పడేది. తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ. ప్రసాద్, ఇదిగో సైకిల్. చక్రం ఏది? డబ్బు వస్తుంది అయితే అమ్మేశాను, తీసుకా. ప్రసాద్, మా అమ్మాయి ఆడుకుంటా ఉంటుంది, రిమ్ తీసుకెళ్తున్నా. హలో, ఏమండి? హలో, రండి. ఈ వయసు వాళ్ళు అంతగా ఆలోచిస్తున్నారంటే పడ్డట్టే. ఎందుకు? ప్రేమలో. ఎవరా అమ్మాయి? ఈ ఊరేనా? కాదు, ఓ ఓ పట్నం పిల్ల. సైకిల్ అబ్బాయికి పట్నం పిల్లకి మధ్య ప్రణయం నడుస్తోందన్నమాట. ఇప్పుడు అదే నడుస్తోంది. ఆ అమ్మాయి పేరు? చెప్తాను, ఇప్పుడు కాదు. ఓకే, ఆల్ ది బెస్ట్ ఇన్ యువర్ లవ్ అఫేర్. అద్దెంత చెప్పండి. ఈ ఊళ్ళో మామూలుగా నాకు ఎవరు అద్దెవరండి. షేపులు మారకుండా అన్ని పార్కులతో నా సైకిల్ నాకు తెచ్చిస్తే అదే 10,000. ఇన్నండి, ఇది ఉంచండి. వద్దండి. ఇట్స్ ఓకే, హ్యావ్ ఇట్.